ఈ హత్య నన్ను చేయమని చెప్పారని చెప్పడం జరిగింది. దీని తర్వాత ఆ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఎవరైతే చంపారో నర్సయ్యను, మిమ్మల్ని డబ్బు అడిగితే మీరేం చెప్పారు? మీ తండ్రి, నువ్వు నా పేరు చెప్పినావు కాబట్టి నీకు డబ్బు ఇవ్వనని చెప్పి ఎగరగొట్టావు. అతను చంపిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మోసం చేశాడు, రాజశేఖర రెడ్డి నాకు అన్యాయం చేశాడు, నమ్మించి గొంతు కోశాడని చెప్పి ఎన్ని మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపిన చరిత్ర మీ కుటుంబాన్ని ఎక్కడ చంపినారో చెప్పాలనా? పులివెందుల వీరప్రాయనపల్లి పోయే మధ్యలో ముత్తుకూరు అనే గ్రామం ఉంటుంది. అతను చెనిక్యాల వ్యాపారస్తుడు. అతను మధ్యాహ్నం పూట ఒకడు వ్యాపారం చూసుకొని వస్తూ ఉంటే ముత్తుకూరు సత్రం దగ్గర చంపిన చరిత్ర మీది. ఇంత చరిత్ర పెట్టుకొని మేమేదో స్వాతంత్ర సమరయోధులం అని చెప్పి మాట్లాడడం సరికాదని చెప్పి చెప్తాను. ఇంకొక దారుణమైన విషయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే పార్టీ నాయకులు కానీ సమాధానం చెప్పాలా. నరసయ్య గారు చనిపోయిన తర్వాత నరసయ్య మేనల్లుడు మురళీకి శ్రీకాకుళంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం తెచ్చుకోవడం జరిగింది ఆ కాలంలో. కానీ అప్పుడు అతనికి నక్సలైట్లు పరిచయమై, ఎందుకు కడప జిల్లా నుంచి నువ్వు ఇంత దూరం వచ్చావు, ఏమి కారణం అంటే ఈ విధంగా రాజశేఖర రెడ్డి అనే ఒక నరరూప రాక్షసుడు మా మేనమామ ఆస్తిని కాజేసేదానికి మా మేనమామను చంపినాడు, ఆయనకు వారసులు లేరు నేను తప్ప, నన్ను కానీ చంపుతాడేమని చెప్పి ఆస్తులన్నీ వదిలేసి నేను శ్రీకాకుళానికి వచ్చి తలదాచుకుంటా అని చెప్పడం జరిగింది. మురళి చెప్పే విషయంలో వాస్తవం ఉందా లేదా అని చెప్పి ఆ రోజు నక్సలైట్లు అన్ని విధాలా వాళ్ళు సమాచారం తెలుసుకొని రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, ఆస్తి కోసం నరసయ్యను అన్యాయంగా చంపారని చెప్పి రాజశేఖర రెడ్డిని చంపేదానికి ప్రయత్నం చేసిన విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలనుకుంటున్నా. మీ తండ్రి గారు శాసనసభ్యుడు కాకముందే హైదరాబాద్ పిలిపించుకున్నారు మీ తండ్రిని చంపాలని చెప్పి సచివాలయానికి. ప్రసాద్ అనే ఒక వ్యక్తి, అంటే సచివాలయంలో మైనింగ్ వ్యవహారాలు చూసే ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేసినట్లు అప్పుడు ల్యాండ్లైన్లో ట్రంక్ కాల్ చేసి మీ తండ్రిని అక్కడ పిలిపించుకున్నారు. పిలిపించుకున్న తర్వాత మీ తండ్రి ప్రసాద్ దగ్గరికి పోతే, ఏం సార్ మీరు రమ్మన్నారంటే, నేనెప్పుడు రమ్మని చెప్పినాను, నాకు నేను రమ్మని చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి కొంత అనుమానం తగిలింది ఏదో జరుగుతోందని చెప్పి. మీ తండ్రి ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది, అప్పుడప్పుడు సచివాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఈ పక్క గేట్ ఉండేది. ఆ గేటు ఎదురుగా ఇప్పుడు ప్రస్తుతం మెడినోవా హాస్పిటల్ దగ్గర నుంచి మీ తండ్రి ప్రసాద్ సచివాలయం నుంచి బయటికి నడిచి వచ్చేటప్పుడు తుపాకీతో కాల్చిన విషయం వాస్తవమా కాదా? జస్ట్ అలర్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి తప్పించుకొని పక్కకు జరగడంతో ప్రసాద్ అనే సచివాలయ ఉద్యోగి ఆ బుల్లెట్ గుండెకు తగిలి అక్కడనే నడి రోడ్డుపైనే, ఆ సచివాలయం రోడ్డుపైనే చనిపోయిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలుసుకో, మీ పెద్దలను అడిగి సమాచారం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏ రాజకీయ పార్టీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, తెలుగుదేశం పార్టీ తర్వాత 7 సంవత్సరాలకు 8 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో మీకు అప్పుడు ఎవరు డైరెక్ట్ ప్రత్యర్థులు లేరు, మీకు ఇంకో కుటుంబానికో లేకుంటే డైరెక్ట్ శత్రువు లేరు. ఎందుకు గాను రాష్ట్ర సచివాలయంలో మీ తండ్రి పేరు అటాక్ చేశారో సూటిగా సమాధానం అని చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి తాబేదారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకుగా చేశారు? మీరు చేసినా, మీ తండ్రి చేసినా, మీ బంధువులు, మీ నాయనగారులందరూ మీ తాత చేసిన పని ద్రోహమైన పని అని చెప్పేసి మీ తండ్రిని చంపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా స్వాతంత్రం కంటే ముందు బ్రిటిష్ వారి పందన చేరి ఆర్థికంగా ఉన్నత స్థితి పొంది దేశద్రోహులుగా మీరు పనిచేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఇతరుల ఆస్తులను దోచుకోవడానికి రక్తపు టేరులను పారించి అమాయకులందరినీ కూడా చంపి మీ మీద కూడా మీ తలకు కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత నర్సయ్య కుటుంబీకులతో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ కొంత ఆస్తులు ఇచ్చి సర్దుబాటు రాజీ చేసుకున్న మాట వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి? అడుగు, మీరు అప్పుడు పుట్టినారో లేదో నాకు తెలియదు. ఇంత పెట్టుకొని మేము చాలా మంచోళ్ళం, మా నాయన చాలా మంచోడు, మా సినాయనంగా మంచోడు, మా తాతంగా మంచోడని కళ్ళబొల్లు కబుర్లు చెప్పి రాష్ట్ర ప్రజలను